భగవద్గీత బుక్ ఫ్రీగా మీకు కూడా కావాలా? అయితే మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఫ్రీగా భగవద్గీత బుక్ మీ ఇంటికి ఎలా వస్తుంది, అలానే ఈ బుక్ ఎవరు చదవాలి, చదవడం వల్ల యూస్ ఏంటి, అసలు ఎందుకు చదవాలి, ఇలా మరెన్నో విషయాలు తెలుసుకోబోతున్నాము. అవన్నీ తెలుసుకునే దానికన్నా ముందు ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఫస్ట్ అయితే ఈ బుక్ అసలు ఎవరు చదవాలో తెలుసుకుందాం. రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు, 80+ ఇయర్స్ ఉన్నవాళ్ళు, జీవితంలో అన్నీ చూసేసిన వాళ్ళు, ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏమీ మిగిలి లేదు అనుకున్న వాళ్ళు తీరిగ్గా కూర్చొని భగవద్గీత చదవాలి. ఇది మోస్ట్లీ మన చుట్టుపక్కల అంటుంటే మనం వింటూనే ఉండుంటాము. కానీ కాదండి, ఈ భగవద్గీత 3 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల దగ్గర నుంచి చదవచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ భగవద్గీత చదవడం మొదలు పెట్టారంటే పిల్లలు ఊంలో నుంచి ఈ భగవద్గీత వినడం స్టార్ట్ చేస్తారు. ఇది వాళ్ళ జీవితానికి ఎంతగా ఉపయోగపడుతుందంటే మన ఊహకి అందనంతగా ఉపయోగపడుతుంది. మీరు మరీ చెప్తారండి, ఊంలో నుంచే పిల్లలు ఎలా వింటారు అని ఎవరికైనా డౌట్ వస్తే అస్సలు డౌట్ వద్దు. దీనికి మన మహాభారతంలోనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. నాకు తెలిసి ఇప్పటికే మీ అందరికీ నేను ఏ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యే ఉంటుంది. అవునండి, అభిమన్యు గురించి. ఒకరోజు ద్రోణాచార్యుల నుంచి అర్జునుడు నేర్చుకున్న పద్మవ్యూహం గురించి గర్భవతిగా ఉన్న సుభద్రాదేవికి అర్జునుడు వివరించారు. అప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి అనేది సుభద్రాదేవి గర్భం నుంచి విని తెలుసుకున్నారు. సో ఇంతకన్నా బెస్ట్ థియరీ అయితే నా దగ్గర లేదండి మీకు చెప్పడానికి. సో మీరైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే ఈ భగవద్గీత చదవడం స్టార్ట్ చేశారంటే మీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ భగవద్గీత నేను ఎవరెవరు చదవాలని చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నేను కొన్ని బుక్స్ రెఫర్ చేసినప్పుడు భగవద్గీత ఎవరెవరు చదవాలో అందులో ఇంకా క్లియర్గా ఉంది. ఆ లిస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ చెప్తాను, మీరు అస్సలు మిస్ అవ్వకుండా క్లియర్గా వినండి. విద్యార్థి క్రమశిక్షణ కోసం, యువకుడు ఎలా జీవించాలో తెలియడం కోసం, వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కోసం, అజ్ఞాని జ్ఞానం కోసం, విద్యావంతుడు వినయం కోసం, ధనవంతుడు దయ కోసం, కలలు కన్నవాడు సాధించుట కోసం, దుర్బలుడు బలము కోసం, బలవంతుడు దిశానిర్దేశం కోసం, వినయవంతుడు ఔన్నత్యము కోసం, అలసిన వాడు విశ్రాంతి కోసం, అశాంతిగా ఉన్నవాడు శాంతి కోసం, సందేహిస్తుడు సమాధానం కోసం, పాపి పాప విముక్తి కోసం, అన్వేషి మోక్షం కోసం, ఓవరాల్గా మానవుడు మార్గదర్శనం కోసం. సో ఈ భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవచ్చు. దీనికి కులము మతము ఏమీ లేదు. ఈ భగవద్గీతని మనం జ్ఞానం పెంచుకోవడానికి చదువుతున్నాం కాబట్టి ఈ భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవచ్చు. అండ్ ఈ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే యథార్థ గీత అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే మనం ఈ ఫ్రీ బుక్ని బుక్ చేసుకుంటున్నాము. ఈ ఫ్రీ బుక్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది 7 minutes 26 seconds దగ్గర స్టార్ట్ అవుతుంది. మీరు ఈ వీడియోని ఆ బుక్ కోసం మాత్రమే చూస్తుంటే 7 minutes 26 seconds దగ్గరికి ఈ వీడియోని స్కిప్ చేసేసేయచ్చు. ఎందుకంటే ఈ రిమైనింగ్ టైం మొత్తం కూడా ఈ వెబ్సైట్ గురించి చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి, మనం ఇంకా ఇందులో ఏమేమి తెలుసుకోవచ్చు, ఇంకా ఎంత మంచి విషయాలు ఈ వెబ్సైట్లోంచి నేర్చుకోవచ్చు అనే విషయాలు మొత్తం ఈ రిమైనింగ్ టైంలో ఉన్నాయి. ఇవి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోస్ మన వ్యూవర్స్కి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే ఇందాక ఈ బుక్ ఎవరెవరు చదవాలో చెప్పాను కదా, అందులోనే అసలు ఎందుకు చదవాలో కూడా చెప్పున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు ఈ భగవద్గీత చదవండి. మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ అక్కడే దొరికేస్తాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందైతే ఒక యూట్యూబ్ ఛానల్ గురించి. ఈ యథార్థ గీత వెబ్సైట్లోనే ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చున్నారు. ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆడియో బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో చాలా ప్లేలిస్ట్ ఉంది, అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఎగ్జాంపుల్గా మీకు చూపిద్దామంటున్నాను, కానీ నేను అవి ఇక్కడ ప్లే చేయకూడదు. అందుకని ఆ వీడియోస్ నేను ప్లే చేయట్లేదు, కానీ ఏమేమి ఉన్నాయో మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మీరు ఒకసారి యూట్యూబ్లో ఉన్న ఈ ఛానల్ విజిట్ చేసి అవన్నీ చూడండి. చాలా చాలా మంచి వీడియోస్. ఇందులో చాలా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అండ్ మన తెలుగువారి కోసం ఇందులో భగవద్గీత తెలుగులో కూడా చెప్పున్నారు. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు, నాకు పర్సనల్గా ఈ ఛానల్ చాలా బాగా నచ్చి మన వ్యూవర్స్తో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయో చెప్తా అన్నాను కదా, ఈ వెబ్సైట్లో యథార్థ గీత PDF ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకొని ఈ PDF ఫార్మాట్స్ని యథార్థ గీత మన ఫోన్లో నుంచి చదవచ్చు. లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు బుక్ ఆర్డర్ చేసుకొని ఆ బుక్ మీరు చదవచ్చు. బుక్ అయితే మీ ఇంటికే వచ్చేస్తుంది. వితిన్ 10 to 15 డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. అలానే ఈ యథార్థ గీత ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి.
ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియోస్ అంటే ఇందాక నేను యూట్యూబ్ ఛానల్ చూపించాను కదా, మనం ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ యథార్థ గీత వీడియోస్లో మనం చూడొచ్చు. అండ్ అసలు ఈ యథార్థ గీత బుక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నాను కదా, అవి ఏమేం లాంగ్వేజెస్లో ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నాను. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, పంజాబీ, తమిళ్, తెలుగు, మలయాళం, జర్మన్, ఉర్దూ అండ్ సాంస్క్రిట్. సో ఓవరాల్గా 13 లాంగ్వేజెస్లో ఈ యథార్థ గీత బుక్స్ ఉన్నాయి. అలానే ఈ వెబ్సైట్లో ఈ యథార్థ గీత బుక్ అసలు ఎవరు రాశారు, వాళ్ళ గురించి డీటెయిల్స్, ఇలా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో మీరు ఈ బుక్ ఆర్డర్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ బుక్ ఎవరు రాశారు ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కసారి చూసుకోండి. అండ్ ఈ బుక్ అయితే శ్రీమద్ భగవద్గీత యథార్థ గీత బుక్ని పబ్లిష్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి శ్రీ పరమహంస స్వామి అడిగనందజీ ఆశ్రమ్ ట్రస్ట్ వాళ్ళు. సో ఈ బుక్ని మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈ బుక్ని రాసిన శ్రీ పరమహంస్ మహారాజ్ జీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఆయన గురించి కూడా ఈ డీటెయిల్స్ ఒక్కసారి చదవండి. యాక్చువల్లీ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మన ఛానల్ మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. అందుకని మన ఛానల్లో అసలు ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయో మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ యథార్థ గీత బుక్ గురించి చెప్తున్నాను కదా, మన ఛానల్ అయితే బేసిక్గా దీనికోసం డిజైన్ చేసింది కాదు. మన ఛానల్లో హోమ్ మేడ్ రెసిపీస్, హెల్తీ డైట్ టిప్స్, స్కిన్ కేర్ రొటీన్స్, హానెస్ట్ ప్రోడక్ట్ రివ్యూస్, అలానే ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి వాటి గురించి అంతా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అలానే మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఛాలెంజ్, హెల్తీ డైట్ ఛాలెంజ్ ఇలాంటి వీడియోస్ ఉంటాయి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు పర్సనల్గా భగవద్గీత చదవాలనిపించి భగవద్గీత బుక్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు ఈ వెబ్సైట్ గురించి నాకు తెలిసింది. సో ట్రై చేద్దామని నేను ఆర్డర్ చేస్తే నాకు ఈ బుక్ ఫ్రీగా వచ్చింది. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మన వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మన వ్యూవర్స్కి ఇంకొకసారి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడైతే ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ బుక్ ఎలా ఆర్డర్ చేయాలో చూసేద్దాం. మనం గూగుల్లోకి వెళ్ళి యథార్థ గీత అని సెర్చ్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ ఫస్ట్ పేజ్ని మీరు కాస్త కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఆర్డర్ బుక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అలానే మీ ఇంటి అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే ఈ బుక్ మనకి ఇండియన్ పోస్ట్ ద్వారా వస్తుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోకండి. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అవి ఏంటో నేను ఇందాకే చెప్పాను కదా. సో నేనైతే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు కదా, అవన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇచ్చారా లేదా అని. ఆ తర్వాత ఆర్డర్ బుక్ పైన క్లిక్ చేసేసేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేశారంటే బుక్ ఆర్డర్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ బుక్ మనకి ఇంటికి వచ్చేంత వరకు వీళ్ళు ఇలా అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. ఆ అప్డేట్స్ కూడా నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. నేనైతే దీన్ని May 30th ఆర్డర్ చేశాను. నాకు June 6th అంతా ఈ బుక్ ఇంటికి వచ్చేసింది. అండ్ ఇందాక మీరు చూసిన మెసేజెస్లో స్టార్టింగ్ ఆర్టికల్ నెంబర్ అని ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని కింద ట్రాక్ యువర్ ఆర్టికల్ అనే లింక్ ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్కి వెళ్తుంది. ఆ ఆర్టికల్ నెంబర్ అక్కడ పేస్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసుకున్నారంటే మీ ఆర్టికల్ ఎక్కడి వరకు వచ్చిందో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అలానే ఈ ఆర్టికల్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత యువర్ ఆర్టికల్ ఈజ్ డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది. అలానే ఆ మెసేజ్లో ఫీడ్బ్యాక్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.